డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఎందుకు నోట్ మెదపడం లేదని అడుగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ రోజు మీ బడ్జెట్ లో అమ్మవారికి ఎక్కడైనా తావుందా? చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ తావుందా అని అడిగావు కదా, ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పీకల దాకా తాగేసి ఎంతసేపు కూడా డ్యాన్స్ చేస్తానికే సరిపోద్ది మన ఎదబోతుకంతా కూడా. చదివితే అర్థమవుద్ది ఏదేంటి, ఎక్కడ ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తాగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఇదిగో చదివి తగలాడు ఒకసారి. ఇగో, ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కేటాయించింది. సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా 2025-26 నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం. క్లియరా? బాగా అర్థమైంది కదా. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అని చెప్పేసి గింజుకుంటారు కదా, మేము 5 ఏళ్ళు ఇచ్చేసాం, 5 ఏళ్ళు పరిపాలించేసాం, 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు? కేవలం 3 సార్లు ఇచ్చాడు. క్లియర్గా వివరంగా చదివి వినిపిస్తాను, ఒకసారి చదువు రోజా. అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2020 సంవత్సరం జనవరి 9న ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేయనున్నారు. ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తే నేను 2021 అంటే 2021 సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి 2020 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు. లబ్ధిదారులు ఎంత? 42 లక్షల మంది. కేటాయింపు 6,400 కోట్లు. తర్వాత 21-22న తర్వాత తేదీ వచ్చేసి 2021 జూన్ 22న నొక్కాడు బటను. లబ్ధిదారులు 44 లక్షలు, కేటాయింపు వచ్చేసి 6,673 కోట్లు. పైగా మొదటిసారి ఫస్ట్ సారి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు కటింగ్ ఇచ్చింది 14,000, 15,000 కూడా పూర్తిగా ఇవ్వాల ఆ టాయిలెట్లకి వాటికి అన్నాడు. రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక 1000 రూపాయలు అదనంగా కట్ చేసి 75% హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో, సరేనా? 2021 జూన్ 22న రెండోసారి ఇచ్చాడు. తర్వాత ఇటు వచ్చేసి 2023 జనవరి 26న ఇచ్చాడు. గుర్తుపెట్టుకో బాగా. 2023 జనవరి 26న లబ్ధిదారులు వచ్చేసి 43 లక్షల మంది, కేటాయింపు వచ్చేసి 6,500 కోట్లు. నాలుగోసారి బటన్ నొక్కాడు కానీ డబ్బులు జమ చేయలే. 2024 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు నొక్కడానికి, కానీ డబ్బులు జమ చేయలే. డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు, అమ్మఒడితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలాంటి ఒక 7 పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేశాడు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు. నేను గతంలో బటన్ నొక్కేసాను, 14,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను, ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసాను. ఇప్పుడు దాకా ఏం చేశారే, మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు. మీకు 3 నెలల టైం ఉంది కదా, ఈ 3 నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికిప్పుడు నాకు లేఖ రాసి నేను డబ్బులు వేస్తుంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోమన్నారు, ఒప్పుకోలేదు. సరేనా? అయితే ఈ 4 ఏళ్లలో ఇచ్చింది 3 సార్లే. 3 సార్లు ఎంతంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చాడండి. ఎంత? మొదటి సంవత్సరం 14,000. 15,000కి గాను ఒక 1,000 రూపాయలు బాత్రూమ్లు కడగడానికి మెయింటెనెన్స్కి అని చెప్పేసి ఇచ్చింది 14,000. రెండోసారి ఇచ్చింది 13,000. మూడోసారి కూడా 13,000 ఇచ్చాడు. ఓకే, 5 ఏళ్ళు పరిపాలించి అమ్మఒడి ఇచ్చింది 3 సార్లు. టోటల్ ఎంత కలిపితే 40,000 అవుద్ది. అంతేనా? 40,000 5 ఏళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. మీరు అమ్మఒడి పథకం పేరుతో లబ్ధిదారులకు ఇచ్చింది ఎంత? 40,000 ఇచ్చారు 5 ఏళ్లలో. 5 ఏళ్ళు 40,000 అంటే ఎంత అవుద్ది? సంవత్సరానికి 8,000 అవుద్ది.
అంతేనా? నువ్వు ఇస్తానన్నది ఎంత? అమ్మఒడి పథకం ద్వారాగా సంవత్సరానికి 15,000 రూపాయలు కదా నువ్వు ఇస్తానన్నది. ఇస్తానన్నది ఎంత? సంవత్సరానికి 15,000 అండి. ఇచ్చింది ఎంత? సంవత్సరానికి 8,000 రూపాయలు. ఎవడు చెప్తున్నావు సులువు ఉపన్యాసం నువ్వు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చింది 3 సార్లు, ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లో దొరుకుతుంది నీకు డేటా. కావాలంటే జగన్మోహన్ రెడ్డి చేసి చెప్తావేమో చెప్పించు. దీనికి సమాధానం చెప్పు. మీరు ఇస్తానన్నది ఎంత? అమ్మఒడి పథకం ద్వారాగా ప్రతి సంవత్సరానికి మేము 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అవునా? మీరు ఇచ్చింది ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇచ్చింది ఎంత? 3 సంవత్సరాలు కలిపి 40,000 ఇచ్చారు. ఎంత అయింది? 5 ఏళ్ళకి 40,000 అంటే సంవత్సరానికి ఎంత పడింది? 8,000 పడింది. మీరు ఎత్తానన్న 15,000 ఎక్కడ? 8,000 ఎక్కడ? ఎంత తేడా? ఎంత బొక్కెట్టేశారు మీరు సంవత్సరానికి? ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎంత బొక్కెట్టేశారండి? సంవత్సరానికి 7,000 రూపాయలు బొక్కెట్టేశారు. ఎంత? 7,000. మీరు ఎత్తారన్న 15,000 రూపాయలు, మీరు ఇచ్చింది 8, మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 7,000. 7 × 5 ఎంత? అదనంగా మరి 35,000. ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎగ్గొట్టిన సొమ్ము 35,000 రూపాయలు ఎగ్గొట్టేశారు మీరు అమ్మఒడి పథకం ద్వారాగా. వీళ్ళు ఎవడన్నా చెవులు పెద్ద పెద్ద క్యాబేజీలు పెట్టుకుంటాడు కదా, ఆడికి చెప్పి సొలు డైలాగులండి మాకు చెప్పమాక. అవతలప నీ గురించి ఎంత టైం వేస్ట్ చేయాలంటే నాకే సరే టైం బొక్క.